హలో ఎవ్రీవన్. గత 6 ఎపిసోడ్ల నుంచి ఒక్క విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. ఈ వార్లో డ్రాగన్ ఫైర్ కంటే డేంజరస్ అయినవి డ్రీమ్స్, ప్రొఫెసీస్, బిట్రేయల్స్. ఈ ఎపిసోడ్లో బ్యాటిల్ స్టార్ట్ అవ్వలేదు, కానీ ఫ్యూచర్ బ్యాటిల్ని డిసైడ్ చేసే డిసిషన్స్ మాత్రం తీసుకున్నారు. హెలెనా ఫ్యూచర్ని చూసింది. ఎయిమండ్ ఇంకా హెరన్ హాల్ మ్యాజిక్లో చిక్కుకున్నాడు. రైనర్ ప్రెజర్ ఏమో పీక్కి వెళ్ళింది. డైమండ్ లైఫ్లో బిగ్గెస్ట్ సీక్రెట్ అయితే బయటపడింది. మరి ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని అయితే సీన్ బై సీన్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ హెలెనా డ్రీమ్ అండ్ డ్రాగన్ డ్రీమ్స్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హెలెనా బయటకు కనిపిస్తుంది. గుర్రపు బండిలో ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇది నార్మల్ సీన్ అయితే కాదు. ఆమె వెళ్తున్నది తన చివరి డెస్టినేషన్ని అండ్ రిప్రజెంట్ చేసే విజువల్ అని థియరీ. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో కనిపించే ఆరెంజ్ లైట్ తర్వాత హెలెనా డ్రీమ్ లో కనిపించే ఎక్లిప్స్ లైట్ తో సేమ్ కలర్ తో ఉంటుంది. ఇక్కడ ఒక మూన్ కనెక్షన్ కూడా చెప్పొచ్చు. మనం ముందు ఎపిసోడ్ లో కూడా చూసాం. హెలెనా ఎప్పుడు ఐ నీడ్ టు సీ ద మూన్ అని చెప్పేది. దీనికి రీజన్ ఏంటి? గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోర్ ప్రకారం మూన్ కి ప్రొఫెసీ, మ్యాజిక్, డ్రాగన్ డ్రీమ్స్ తో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. యాన్సియంట్ లెజెండ్స్ ప్రకారం డ్రాగన్స్ కూడా ఒక సెకండ్ మూన్ ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల పుట్టాయని మైథాలజీ చెప్తుంది. అంటే మూన్ కనిపించినప్పుడల్లా హెలెనాకి విజన్ స్ట్రాంగ్ అవుతున్నాయని హింటిస్తున్నారు. నెక్స్ట్ డ్రీమ్ లో హెలెనా తన ఇద్దరు పిల్లలతో పీస్ఫుల్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అక్కడ జహరియా మాత్రమే కాదు, బ్లడ్ అండ్ చీజ్ లో ఆల్రెడీ చనిపోయిన జహరీస్ కూడా అలైవ్ గా కనిపిస్తాడు. అంటే ఇది ఫ్యూచర్ కాదు, ఇది హెలెనా విష్ చేసిన లైఫ్. తను క్వీన్ కాకపోతే చికెన్స్ పెంచుకుంటూ సింపుల్ లైఫ్ గడిపేదాన్ని అని ముందే చెప్పింది. అదే డ్రీమ్ లో చూపించారు. సడన్లీ మూన్ సన్ ని కవర్ చేస్తుంది. వరల్డ్ మొత్తం డార్క్నెస్ లోకి వెళ్ళిపోతుంది. ఇది సింపుల్ ఎక్లిప్స్ అయితే కాదు, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కి హ్యూజ్ రిఫరెన్స్. లాంగ్ నైట్, వైట్ వాకర్స్, ఫ్యూచర్ అపోకలిప్స్ వాటినే సింబలైజ్ చేస్తున్నారు. సీజన్ 2 ఎండింగ్ లో డేమన్ విజన్ లో కూడా వైట్ వాకర్స్ ని చూసాం. అంటే హెలెనాకి ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్స్ ఫ్లాషెస్ లా కనిపిస్తున్నాయని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇంకో షాకింగ్ డ్రీమ్, హెలెనా ఒక బేబీకి బర్త్ ఇస్తుంది. ఆ బేబీని వెంటనే ఒక నైట్ తీసుకెళ్తాడు. ఈ బేబీ మేలర్. బుక్స్ లో హెలెనాకి ఉండే థర్డ్ చైల్డ్. షోస్ లో ఇప్పటి వరకు లేడు, కానీ ఇప్పుడు ఫ్యూచర్ విజన్ గా చూపించారు. ఈ చైల్డ్ ఫ్యూచర్ లో రైనరా ఆర్డర్స్ వల్ల డేంజర్ లో పడే ఛాన్స్ ని ఫోర్ షాడో చేస్తున్నారు. లాస్ట్ డ్రీమ్ లో హెలెనా ఫైనల్లీ తన డ్రాగన్ డ్రీమ్ ఫైర్ మీద రైడ్ చేస్తుంది. అప్పుడు యాంగ్రీ మాబ్ డ్రాగన్ పిట్ మీద అటాక్ చేస్తుంది. బుక్స్ చదివిన వాళ్ళకి ఈ సీన్ మీనింగ్ అయితే బాగా తెలుసు. డ్రాగన్ పిట్ ట్రియాట్ లో డ్రీమ్ ఫైర్ ట్రాజిక్ ఎండింగ్ ఉంటుంది, కానీ షోలో ఈ స్టోరీ లైన్ ని కంప్లీట్లీ చేంజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే ఇది ఎగ్జాక్ట్ ఫ్యూచర్ నా లేదా సింబాలిక్ విజన్ నా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విజన్స్ గురించి తెలుసుకున్న రైనరా హెలెనాని పర్సనల్లీ మీట్ అవుతుంది. ఆమె డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. డేమన్ ఫ్యూచర్ ఏంటి, టంబుల్టన్ బ్యాటిల్లో ఏం జరుగుతుంది, ఆర్మండ్ ని ఎలా ఆపాలి. కానీ హెలెనా ఒక్క ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. తనకి ఫ్యూచర్ మొత్తం కనిపించదు, కేవలం స్మాల్ ఫ్లాషెస్ మాత్రమే కనిపిస్తాయి. అంటే ఆమె ఫ్యూచర్ ని కంట్రోల్ చేయలేదు, చూడగలదు మాత్రమే. ఈ కన్వర్జేషన్ లో ఎపిసోడ్ లోనే బిగ్గెస్ట్ డైలాగ్ వస్తుంది. రైనరా తన ఫాదర్ విసరీస్ గురించి మాట్లాడుతుంది. అన్న డ్రాగన్స్ ని అవాయిడ్ చేశారు, పీస్ఫుల్ లైఫ్ చూస్ చేసుకున్నాడని అంటుంది. కానీ హెలెనా కంప్లీట్లీ ఆపోజిట్ ఆన్సర్ ఇస్తుంది. ఆమె ఇలా చెప్తుంది, డ్రాగన్స్ మనల్ని మార్చేస్తాయి, వాటి వల్ల మనిషిలో క్రూయాలిటీ, వైలెన్స్, పవర్ అడిక్షన్ పెరుగుతాయని చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ డైలాగ్, ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం. వార్ మొదలైన తర్వాత రైనరా కూడా స్లోలీ అగ్రెసివ్ గా మారుతుంది. డైమండ్ అయితే ఎప్పటి నుంచో అలాగే ఉన్నాడు. ఎయిమండ్ పూర్తిగా వైలెన్స్ లోకి వెళ్ళిపోయాడు. అంటే ఈ డైలాగ్ మొత్తం టార్గెరియన్ ఫ్యామిలీకి అప్లై అవుతుంది. కన్వర్జేషన్ మధ్యలో రైనరా ఒక్కసారిగా హెలెనాని ఫోర్స్ గా పట్టుకుంటుంది, తర్వాత వెంటనే చేతిని వదిలేస్తుంది. ఈ చిన్న సీన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తనలో కూడా యాంగర్ పెరుగుతుందని తానే రియలైజ్ అవుతుంది. ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న తర్వాత తన ఫాదర్ లా ఉండాలా లేక కాంకరర్ లా మారాలా అనే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఈ ఒక్క షాట్ లో చూపించారు. ఇక పార్ట్ 2 లో ఎయిమండ్ యొక్క నైట్ మేర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సీన్ హెరన్ హాల్ కి షిఫ్ట్ అవుతుంది. ఎయిమండ్ ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు. బాడీ ఫిజికల్లీ హీల్ అవుతున్నా మైండ్ మాత్రం ఇంకా హెరన్ హాల్ మ్యాజిక్ లోనే చిక్కుకుంది. అప్పుడే మరో షాకింగ్ సీన్ అయితే వస్తుంది. ఆలిస్ రివర్స్ అలిసెంట్ రూపంలో ఎయిమండ్ దగ్గరకు వస్తుంది. మొదట చూసినప్పుడు నిజంగానే అలిసెంట్ అనిపిస్తుంది, కానీ వెంటనే సీన్ కంప్లీట్లీ డిస్టర్బింగ్ గా మారిపోతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు, కానీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఆలిస్ తన మ్యాజిక్ తో ఎలిసెంట్ లా కనిపించింది. ఆప్షన్ 2, హెరన్ హాల్ ఇట్ సెల్ఫ్ మ్యాజిక్ ప్లేస్. అది క్యాజిల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎయిమండ్ హెల్యూసినేషన్ చూస్తున్నాడు. ఏది నిజమో ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేదు. ఈ సీన్ లో ఆలిస్ చెప్పిన డైలాగ్ చాలా ఇంపార్టెంట్. ఐ విల్ గివ్ యూ ఏ సన్ అని చెప్తుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా తనతో కలిసి కొత్త టార్గెరియన్ డైనాసిటీ క్రియేట్ చేద్దామని చెప్పింది. అంటే ఆలిస్ ఫ్యూచర్ ప్లాన్ సింపుల్ కాదు, ఆమె గోల్ ఎయిమండ్ తో కొత్త రాయల్ బ్లడ్ లను క్రియేట్ చేయడం. ఇప్పుడు స్టోరీ టంబుల్టన్ కి షిఫ్ట్ అవుతుంది. ఆస్కర్ టల్లీ ఆర్మీ, రాడీ డెస్టిన్ ఆర్మీ ఆల్మోస్ట్ 20,000 సోల్జర్స్ తో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ముందు క్రిస్టన్ కోల్ హెడ్ ని స్పియర్ మీద తీసుకొస్తారు. ఇది గ్రీన్స్ కి వార్నింగ్, మీ నెక్స్ట్ టర్న్ అనే మెసేజ్. బుక్స్ లో ఈ సీన్ ని పిట్ లాంగ్లీఫ్, గ్యారిబాల్డ్ గ్రే తీసుకొస్తారు. షోలో కొంచెం మార్చారు. గ్వెయిన్ హైటవర్ ఆర్మండ్ కి చెప్తాడు,
రెవర్లాండ్స్ ఆర్మీ బ్లాక్ వాటర్ రష్ క్రాస్ చేసింది. మాక్సిమం 1 లేదా 2 రోజుల్లో టంబల్టన్ దగ్గరకు వస్తుంది. కామన్ సెన్స్ ప్రకారం చూస్తే గ్రీన్స్ ఆల్మోస్ట్ ఫినిష్, కానీ ఆర్మండ్ మాత్రం ఒక్కసారిగా టెన్షన్ పడడు. ఎందుకంటే తన దగ్గర ఇంకా ఆడియన్స్ కి తెలియని ఒక ట్రంప్ కార్డు ఉందని చెప్తాడు. ఈ డైలాగ్ ఎపిసోడ్ ఎండింగ్ లో పే అవుతుంది, సో ఫుల్ గా చూడండి. ఇప్పుడు డేమన్ కెరాక్సెస్ మీద వేలికి వస్తాడు. డైరెక్ట్ గా లేడీ జైని ఆరెన్ ని మీట్ అవుతాడు. ఒక్కటే క్వశ్చన్, నా కూతురు రైనా ఎక్కడ? ఎందుకంటే అఫీషియల్ గా అందరికీ షిప్ స్టెల్లర్ రైడర్ ఆల్రెడీ చనిపోయిందని డేమన్ అబద్ధం చెప్పాడు. అసలు నిజం బయటపడితే రైనేరా ట్రస్ట్ మొత్తం పోతుంది. జైని ఆరెన్ చాలా క్లియర్ గా చెప్తుంది, వీళ్ళలో ఒక డ్రాగన్ రైడర్ షీప్ స్టేలర్ తో తిరుగుతున్నాడని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకో రోజు మాత్రమే వెయిట్ చేస్తాను, దాని తర్వాత నేను రైనేరాకి ట్రూత్ చెప్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ రైటర్స్ చిన్న ఈస్టర్ ఎగ్ కూడా పెట్టారు. జైని నెటిల్స్ దగ్గర అనే పదం ఇంటెన్షనల్లీ యూజ్ చేస్తుంది. బుక్స్ చదివిన వాళ్ళకి ఇది ఒక హ్యూజ్ రెఫరెన్స్. ఎందుకంటే ఒరిజినల్ స్టోరీలో షీప్ స్టేలర్ రైడర్ రైనా కాదు, నెటల్స్ అనే క్యారెక్టర్. షోస్ లో మాత్రం ఆ 2 క్యారెక్టర్స్ ని మెర్జ్ చేశారు. అందుకే ఈ డైలాగ్. డైమండ్ చివరకు రైనాను కనుక్కుంటాడు. ఇక్కడ ఎమోషనల్ డైలాగ్ వస్తుంది. రైనా చెప్తుంది, తనకు ఈ లోన్లీ లైఫ్ వద్దు, డ్రాగన్ లేక పర్పస్ లేక ఇలా బ్రతకడం కంటే వ్యాగర్తో ఫైట్ చేసి చనిపోవడమే బెటర్ అంటుంది. ఈ డైలాగ్ ద్వారా ఆమె ఎంత డెస్పరేట్ గా ఉందో తెలుస్తుంది. ఇంకోవైపు బెయిలా, యాడమ్ ఇద్దరు కలిసి వేగర్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రొమాంటిక్ హింట్స్ అయితే కంటిన్యూ అవుతాయి, కానీ బెయిలా మైండ్ మాత్రం ఇంకా జేస్ దగ్గరే ఉంది. తాను ఫ్యూచర్ క్వీన్ అయ్యే అవకాశం తన ఫియాన్సీ డెత్ తో ముగిసిపోయిందని బాధపడుతుంది. రైనర్ కూడా తనని ఇగ్నోర్ చేస్తుందని ఫీల్ అవుతుంది. సడన్లీ స్కైలో ఒక డ్రాగన్ కనిపిస్తుంది. మొదట అందరూ వేగర్ అనుకుంటారు, కానీ అది కాదు. ఈ సీన్ తర్వాత వచ్చే డ్రాగన్ కన్ఫ్రంటేషన్ ఎపిసోడ్ లోనే బిగ్గెస్ట్ హైలైట్ లో ఒకటి. దాని గురించి నెక్స్ట్ పార్ట్ లో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఇక పార్ట్ 3 సీన్ హెరన్ హాల్ కి షిఫ్ట్ అవుతుంది. చివరికి అలిసెంట్ తన కొడుకు ఎయిమండ్ ని ఫేస్ చేస్తుంది. కానీ ఎయిమండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఎవరిని ట్రస్ట్ చేయడం లేదు. తన సొంత తల్లినే మొదట నిజంగానే ఎలిసెంట్నా లేక అలిస్ మరో ఎలిజినేషన్ క్రియేట్ చేసిందా అని డౌట్ పడతాడు. అంతగా హెరన్ హాల్ మ్యాజిక్ తన మైండ్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఎలిసెంట్ తో వచ్చిన కింగ్స్ గార్డ్ సర్ ఆడ్రియన్ రెడ్ఫోర్ట్ అతన్ని కూడా ఎయిమండ్ ఒక్క క్షణం ఆలోచించకుండా క్యాట్స్పౌ వెలేరియన్ స్టీల్ డాగర్ తో చంపేస్తాడు. బుక్స్ లో ఈ సీన్ అస్సలు లేదు. షో కోసం కంప్లీట్లీ ఒక కొత్త సీన్. దీంతో అలిసెంట్ ఇప్పుడు హెరన్ హాల్ లో పూర్తిగా ట్రాప్డ్ అయిపోయింది. ఇప్పుడు టంబల్టన్ కి వెళ్తాం. కార్లిస్ వెలేరియన్ ఇంకా ప్రెజెంట్ లోనే ఉన్నాడు. ఆర్మండ్ మరోసారి తన సైడ్ కి రావాలని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. రైనరా నీ ఫ్యామిలీని, నీ ఫ్లీట్, నీ సాక్రిఫైసెస్ ఏది అప్రిషియేట్ చేయలేదని చెప్తాడు. కొన్ని మాటలు నిజమైన కార్లిస్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యడు. లాయల్టీ చేంజ్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తాడు. అప్పుడు ఆర్మండ్ తన లాయల్టీకి పేమెంట్ అడుగుతాడు. కార్లిస్ ని రిలీజ్ చేయకుండా అతని వేలిని కోసేస్తాడు. ఆ ఫింగర్ కి ఉన్న వెలేరియన్ రింగ్ ని ఆలన్ కి పంపిస్తాడు. అంటే నీ తండ్రి నా దగ్గరే ఉన్నాడనే వార్నింగ్. ఈ సీన్ చిన్నదైనా చాలా ఇంపాక్ట్ఫుల్. ఇప్పుడు డేరన్ దగ్గరికి వస్తాం. ఇతను నిజంగానే కింగ్ అవ్వాలని కోరుకోవడం లేదు. తనకి క్రౌన్ అవసరం లేదని ఓపెన్ గా చెప్తాడు. వార్ అవాయిడ్ చేయాలని లేదంటే సరెండర్ అవ్వాలని కూడా సజెస్ట్ చేస్తాడు. కానీ ఆర్మండ్ కి అది వీక్నెస్. డేరన్ కి మాత్రం ప్రజలు చనిపోవడం ఇష్టం లేదు. ఇక్కడే డేరన్ ఇంకా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అని ఆడియన్స్ కి మరోసారి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు రైనరా పరిస్థితి కూడా బాగోలేదు. స్మాల్ కౌన్సిల్ మొత్తం మెస్ అయిపోయింది. కార్లిస్ మిస్సింగ్, డైమండ్ కనిపించడం లేదు, హెరన్ హాల్ ఇష్యూ, టంబల్టన్ బ్యాటిల్ దగ్గర పడుతుంది. ఎయిమండ్ లొకేషన్ ఏమో కన్ఫర్మ్ కాదు. ఒక్కో మెంబర్ ఒక్కో సమస్య తీసుకొస్తున్నాడు. రైనరా ఫ్రస్ట్రేషన్ పీక్ కి చేరుతుంది. బెయిలా, యాడమ్ కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. ఫేర్ మార్కెట్ దగ్గర షీప్ స్టేలర్ రైడర్ కనిపించారని చెప్తారు. రైనరా వెంటనే షాక్ అవుతుంది. ఎందుకంటే డైమండ్ ఇప్పటికే రైడర్ ని చంపేశానని చెప్పాడు. అయితే ఆ హెడ్ ఎవరిది? ఇక్కడి నుంచే మెజారియా డైమండ్ మీద రైనరా డౌట్ పెంచడం మొదలు పెడుతుంది. మెజారియా ఒక్కసారిగా ఏం చెప్పదు, కానీ చిన్న చిన్న మాటలతో డైమండ్ పై డౌట్ క్రియేట్ చేస్తుంది. ఆ తల నిజంగానే రైడర్దేనా అని ఒక్క క్వశ్చన్ అడిగినా రైనరా మైండ్ లో సీడ్స్ పడతాయి. ఇది ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్ కి బేస్ అవుతుంది. ఇంకోవైపు ఎయిగన్, లారిస్, టైలాండ్ లానిస్టర్ మెయిడెన్ పుల్ వైపు వెళ్తూ ఉంటారు. మధ్యలో లార్డ్ మూటన్ ఆర్మీ విలేజర్స్ ని సర్చ్ చేస్తూ కనిపిస్తుంది. టైలాండ్ ని వెతుకుతున్నారు. ఎందుకంటే రాయల్ ట్రెజరీ సీక్రెట్ అతనికే తెలుసు. ఇక్కడ లారిస్ మరోసారి తన ఇంటెలిజెన్స్ చూపిస్తాడు. టైలాండ్ ని సాక్రిఫైస్ చేస్తే తాను ఎయిగన్ ఎస్కేప్ అవ్వచ్చని చెప్తాడు. అయితే ఎయిగన్ ఒక్కసారిగా కంప్లీట్లీ డిఫరెంట్ డిసిషన్ తీసుకుంటాడు. ఇక పారిపోను, కింగ్ లా చేస్తాను అని చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. సీజన్ 1 లో ఇర్రెస్పాన్సిబుల్ గా కనిపించిన ఎయిగన్ ఇప్పుడు మొదటిసారి కింగ్ లా బిహేవ్ చేస్తాడు. ఫియర్ కన్నా రన్ అవ్వకుండా డెత్ ని యాక్సెప్ట్ చేస్తాడు. లారిస్ కూడా సర్ప్రైజ్ అవుతాడు. టైలాండ్ తో పోలిస్తే లారిస్ నిజాయితీగా మాట్లాడుతున్నట్టు కనిపించినా తన గేమ్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. తాను సర్వైవ్ అవడం, అదే అతని మెయిన్ ప్రయారిటీ.
ఎవరు గెలిచినా తాను బ్రతకాలి. అదే లారిస్ ఫిలాసఫీ. ఇక పార్ట్ 4 హెరన్ హాల్లో ఆలిసెంట్ కి ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఎయిమండ్ ఇక మునుపటి కొడుకు కాదు. ఆలిస్ ప్రభావం, పవర్, మ్యాడ్నెస్ అన్నీ కలిసి అతన్ని పూర్తిగా మార్చేశాయి. అతన్ని కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్ అని గ్రహిస్తుంది. అందుకే చిన్నప్పుడు నిద్రపోవడానికి ఇచ్చే స్పైస్డ్ వైన్ అంటూ పాయిజన్ కలిపి ఎయిమండ్కి ఇస్తుంది. తన కొడుకును తానే చంపే పరిస్థితి రావడం ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ గా ఉన్న సీన్ లో ఇదొకటి. వైన్ తాగే ముందు ఎయిమండ్ ఒక షాకింగ్ ట్రూత్ చెప్తాడు. బ్యాటిల్ ఆఫ్ రూక్స్ రెస్ట్ లో ఐగన్ ని కావాలనే చంపాలని ప్రయత్నించానని తన తల్లికే ఒప్పుకుంటాడు. అంటే ఇప్పటి వరకు ఆడియన్స్ కి ఉన్న డౌట్ ఇక్కడ ఫైనల్లీ కన్ఫర్మ్ అవుతుంది. అలిసెంట్ కి ఇది పెద్ద షాక్. కానీ తన ప్లాన్ బయటపడకుండా ఏం తెలియనట్టే బిహేవ్ చేస్తుంది. పాయిజన్ ఎఫెక్ట్ మొదలవుతుంది. ఎయిమండ్ ఆలిస్ దగ్గర వస్తాడు. కానీ ఆలిస్ అసలు టెన్షన్ పడదు. అంటే ఆ పాయిజన్ కి క్యూర్ తన దగ్గర ఉందా లేక ఇది కూడా ఆమె ప్లాన్ లో భాగమా అనే డౌట్ డెలిబరేట్లీ ఆడియన్స్ కి వదిలేస్తారు. ఇప్పటికీ ఆలిస్ అల్టిమేట్ గోల్ ఏంటో కంప్లీట్లీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంకోవైపు డైమన్ చివరికి రైనాని కనుక్కుంటాడు. రైనా నా జీవితంలో ఎప్పుడు ఎవరూ నన్ను చూడలేదు. డ్రాగన్ లేకపోవడంతో ఎప్పుడూ తక్కువగానే ట్రీట్ చేశారని తన బాధ చెప్తుంది. డైమన్ మొదటిసారి తండ్రిగా మాట్లాడతాడు. నేను నీకు మంచి తండ్రి కాలేకపోయాను అని ఇండైరెక్ట్లీ యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎపిసోడ్ లో బెస్ట్ సీన్స్ లో ఒకటి. అప్పుడే కరాక్సెస్, సైరాక్స్, సీ స్మోక్, షీప్ స్టీలర్ ఒకేసారి ఫేస్ అవుతాయి. రైనరాకి షీప్ స్టీలర్ రైడర్ ఎవరో తెలియదు. అందుకే ఇది బిట్రేయల్ అనుకుంటుంది. డ్రాగన్స్ మధ్య టెన్షన్ పీక్ కి వెళ్తుంది. ఇక్కడ డ్రాగన్స్ మధ్య పెద్ద ఫైట్ కూడా జరుగుతుంది. షీప్ స్టీలర్ ఆఖరికి చనిపోయే స్టేజ్ వరకు వెళ్తుంది ఆ ఫైట్. మీరు ఖచ్చితంగా ఎపిసోడ్ లో చూడాల్సిన డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ ఇదే అనమాట. బట్ ఏదోలాగా షీప్ స్టీలర్ అయితే అక్కడి నుంచి తప్పించుకోవడం అయితే జరుగుతుంది. రైనానే షీప్ స్టీలర్ అని తెలిసిన తర్వాత రైనరా డైమండ్ ని పూర్తిగా బ్లేమ్ చేయదు. ఎందుకంటే తన ప్లేస్ లో ఉంటే తాను తన పిల్లనే కాపాడేదాన్ని అని అర్థం చేసుకుంటుంది. కానీ ట్రస్ట్ మాత్రం కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మిజారియా ఇప్పటికే డైమండ్ మీద డౌట్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు రైనరాకి నిజం తెలిసాక ఆమె ఫ్రస్ట్రేషన్ మొత్తం మిజారియా మీద పడుతుంది. నన్ను డేమన్ కి ఎదురు పెట్టామని అక్యూజ్ చేస్తుంది. మిజారియా మాత్రం నేను చెప్పింది నీ మంచికే అని కామ్ గా రిప్లై ఇస్తుంది. ఇదే ఎపిసోడ్ లో స్ట్రాంగెస్ట్ డైలాగ్. రైనరా మిజారియాను చూసి నేను ఈ త్రోనికి నిజంగా అర్హురాలినా అని అడుగుతుంది. వారు లూజెస్, ప్రెజర్, రెస్పాన్సిబిలిటీ అన్నీ కలిసి ఆమె కాన్ఫిడెన్స్ ని పూర్తిగా షేక్ చేస్తాయి. మిజారియా మాత్రం నేను ఎప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా లేను అని సపోర్ట్ చేస్తుంది. ఇది వాళ్ళ రిలేషన్షిప్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇంకోవైపు ఎయిగన్, టైలాండ్, లారిస్ లార్డ్ మోటన్ సోల్జర్స్ చేతిలో ఆల్మోస్ట్ క్యాప్చర్ అవుతారు. అంతా అయిపోయింది అనుకునే టైంలో ఒక్కసారిగా సన్ఫైర్ తిరిగి వస్తుంది. బర్న్ అయ్యి సెవర్లీ ఇంజూర్డ్ గా ఉన్న తన కింగ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక్క డ్రాగన్ ఫైర్ తో మోటన్ సోల్జర్స్ ని చంపేస్తుంది. సన్ఫైర్ లాయలిటీ ఈ ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటని చెప్పొచ్చు. ఇక ఫైనల్ సీన్ టంబల్టన్ ఆర్మండ్ వుల్ఫ్ ని పర్సనల్లీ ఇన్వైట్ చేస్తాడు. చల్లటి బీరు, రెస్పెక్ట్, లార్డ్షిప్, క్యాజిల్ ఇవన్నీ ప్రామిస్ చేస్తాడు. రైనర్ దగ్గర తనని ఇప్పటికే ఒక వెపన్ లా ట్రీట్ చేశారని వుల్ఫ్ కి ఒక ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఆర్మండ్ అదే వీక్నెస్ యూజ్ చేస్తాడు. చివరికి వుల్ఫ్ గ్రీన్స్ సైడ్ కి మారడానికి ఆల్మోస్ట్ అగ్రీ అయిపోతాడు. ఇదే వచ్చే ఎపిసోడ్ లో జరిగే బ్యాటిల్ కి బిగ్గెస్ట్ సెటప్. ఈ ఎపిసోడ్ లో మిస్ అవ్వకుండా ఇంకా స్మాల్ డీటెయిల్స్ ఏంటంటే అలిసెంట్ ఇచ్చిన పాయిజన్ వెంటనే పనిచేయదు. ఆలిస్ దగ్గర క్యూర్ ఉండొచ్చనే హింట్ కూడా ఉంది. డైమన్ మొదటిసారి రైనాకి ఫాదర్ లా బిహేవ్ చేశాడు. అండ్ అలాగే రైనరా పూర్తిగా డైమన్ ని ఫర్గివ్ చేయలేదు. కానీ బిట్రే కూడా కాలేదని అర్థం చేసుకుంది. అండ్ ఇంకా మిజారియా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు రైనరా డిసిషన్స్ మీద చాలా స్ట్రాంగ్ గా ఉంది. సన్ఫైర్ ఇంకా బ్రతికే ఉంది. ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ డ్రాగన్ ఇది. వుల్ఫ్ బిట్రేయల్ ఈ సీజన్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది. పార్లీస్ ఫింగర్ పంపించడం ద్వారా ఆర్మండ్ సైకలాజికల్ వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. డైరన్ ఇంకా కింగ్ అవ్వాలని కోరుకోవడం లేదు. కానీ ఆర్మండ్ మాత్రం అతన్ని పప్పెట్ కింగ్ గా తయారు చేస్తున్నాడు. ఇక ఎండింగ్ విషయానికి వచ్చేస్తే ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే వార్ కన్నా క్యారెక్టర్స్ ఎవరు ఏ సైడ్ లో ఉంటారు, ఎవరిని బిట్రే చేస్తారు, చివరికి బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్ ఎలా మొదలవుతుంది అనే దానికి భారీ సెటప్ అయితే చేశారు. అందుకే ఎపిసోడ్ 8 లో జరిగే బ్యాటిల్ ఈ సీజన్ లోనే బిగ్గెస్ట్ ఎపిసోడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అంటే నెక్స్ట్ ఎపిసోడ్ మీద మీకున్న హోప్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.